చనిపోయినప్పుడు కూడా బాడీ అనేది ఉంటుంది, నిద్రలో కూడా నీకు బాడీ ఉంది. కానీ నువ్వు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు శరీరంతో తాదాత్మ్యత అనేది నీకు లేదు. చనిపోయినప్పుడు బాడీ అక్కడనే ఉంటుంది, బట్ నువ్వు మూవ్ అయిపోతావు అక్కడ. చనిపోయిన వ్యక్తిని చూసి అందరు ఎట్లా రిటర్న్ అవుతూ ఉంటారో ఆ కాన్షియస్నెస్ కూడా బాడీ నుంచి అట్లా వెళ్ళిపోతుంది వేరే సైడ్. అప్పుడు అర్థమవుతుంది దానికి, అరే బాడీ నేను కాదు కదా అని. అది బతుకున్నప్పుడు కూడా తెలుసుకోవచ్చు. అది కొన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తే తెలుస్తుంది. అది సమాధి స్థితి అంటాము. సమాధి స్థితి అంటే ఏంటిది? బాడీ ఉంటుంది, బాడీతో డిటాచ్మెంట్ అయిపోతాం మనం. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒకరితో రిలేషన్షిప్లో ఉండి, లేకపోతే ఒకడు ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని మల్టిపుల్ రిలేషన్స్ పెట్టుకొని ఇట్లా చేస్తే దాంట్లో ఉన్న పవిత్రత ఏముంది? ఇదేం ఎనిమల్సా? మనం మాటలతోనైనా ఎందుకు చేయాలి? అట్లా చేస్తే గ్రేట్ సోల్స్ అనే దానికి రావడానికి ఒక ఇన్విటేషన్ అనేది మనం ఇవ్వలేము. అట్లా రాదు. గ్రేట్ కాన్షియస్నెస్ అనేది ఎర్త్ ప్లానెట్కి రాదు అట్లా చేస్తే. ఇప్పుడు సినిమాలే తీసుకోండి. ఇప్పుడు కేజీఎఫ్ ఉంది, మదర్ స్ట్రాంగ్ క్యారెక్టర్. యాక్చువల్లీ మా ఫాదర్ కంటే మదర్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. తల్లులారా మీకు దండం పెడతాను నేను, అర్థం చేసుకోండి. తల్లి పవర్ఫుల్, వాడు యాక్చువల్లీ ఒక మాఫియా ఎట్లా వెళ్తాడు, కాకపోతే ఆయనకి ఆ ఇంటెన్సిటీ చూడు. స్ట్రాంగ్ మదర్స్ హోమ్లో స్ట్రాంగ్ పర్సనాలిటీస్ వస్తారు. ఇప్పుడు 10 మందితో తిరిగి లేదు మేము కండోమ్ యూజ్ చేస్తాము, కండోమ్ యూజ్ చేస్తాం, మైండ్ పొల్యూట్ అయిపోతుంది కదా. కండోమ్ చినిగిపోవచ్చు. డిఎన్ఏ అంత మిక్స్డ్ డిఎన్ఏలో అంత కంత్రి ఫాల్తూ చెత్త క్రిమినల్సే వస్తారు. మంచి ప్యూర్ థాట్స్ ఉన్నోళ్ళు రానికి ఛాన్స్ లేదు. కాబట్టి దేశం అనేది యాక్చువల్లీ మెయిన్ దీనికి బేస్ లేడీసే. లేడీస్ కరెక్ట్గా లేకపోతే సొసైటీ అనేది అది యాక్చువల్లీ కరెక్ట్గా సర్వైవ్ కాదు. ఎందుకంటే గ్రేట్ పర్సనాలిటీస్ అనేది రానికి ఛాన్స్ లేదు కదా. ఇక్కడ ట్రైన్ అవ్వరు చాలామంది. ఇక్కడ కూర్చి ఇక్కడ పుట్టి ఇక్కడ నేర్చుకొని చెప్పడం అనేది చాలా రేర్ ఉంటుంది. యాక్చువల్లీ ఇదంతా కానన జన్ములే అయి ఉంటారు వచ్చేటోళ్ళంతా. ఇప్పుడు మహాత్మా గాంధీ వచ్చి నేర్చుకున్నాడా? ఆయనకు ఆల్రెడీ గత జన్మల సంస్కారం ఉంది, ఆ కమిట్మెంట్ అదంతా ఉంది. ఆయన రానికే వాళ్ళ మదర్ అనేది ఒక వాహకంలాగా ఉంది ఆమె. సరే, నాకు ఉండేది కొంతమంది వ్యూవర్స్, ఎవరికి ఎంత అర్థమైతే అంత అర్థమవుతుంది. ఇది ఒకవేళ నా లైఫ్ ఎట్లా తీసుకెళ్తుందో తెలియదు. నేను లైమ్ లైట్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ మళ్ళీ వెలుగులోకి వస్తాయి. ఓషో చెప్తే అది పాపులారిటీ అయింది, నేను చెప్తే దానికి అంత గుర్తింపు లేదు అంటే ఓషోకి మనం ఏం తక్కువ కాదు. ఓషో ఏవేవి చేసిన అన్నీ నేను చేసిన. యాక్చువల్లీ అంతకంటే ఎక్కువనే నేను ఎవాల్వ్ అయినా. టైం పట్టింది. ఆయన వచ్చే టైంలో వచ్చిండు. ఆయన లాగా ఆ ట్రాక్ నేను ఎంచుకోలేదు. ఓషో చెప్పిన మెడిటేషన్స్, విజ్ఞాన భైరవ తంత్రలో ఉన్న మెడిటేషన్స్ని ఆయన కొంచెం మాడిఫై చేసి ఇచ్చిండు ఇప్పుడున్న ట్రెండ్కి. డైనమిక్ మెడిటేషన్, లాథియన్ అనే మెడిటేషన్ నుంచి తీసుకొచ్చి చేంజెస్ చేసి ఇచ్చిండు ఆయన. ఇది స్టైల్ కోసం కాదు, ఎండ కళ్ళపైన వస్తుంది అందుకే. సో గ్రేట్ సోల్స్ అన్నీ కూడా గ్రేట్ ఓమ్స్ ద్వారానే జన్మిస్తారు. గ్రేట్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావసరం లేదు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కావసరం లేదు. విలువలతోని బతికేటోళ్ళు, ఒక కమిట్మెంట్తో బతికేటోళ్ళు అందరూ గ్రేటే కదా. సో ఆ రకంగా ఇప్పటివరకు నా స్టడీలో గ్రేట్ పర్సనాలిటీస్ అందరూ కూడా గ్రేట్ మదర్స్ ద్వారానే వచ్చిర్రు వాళ్ళు. ఇండియా ఇప్పుడు మనం ఏదైతే ఫ్రీడమ్ అందుకుంటున్నామో, ఇప్పుడు ఒక భగత్ సింగ్ ఉన్నాడు. భగత్ సింగ్ కన్న తల్లి ఎంత గ్రేట్ ఉంటుంది. ఒక రాజ్గురు, సుఖ్దేవ్, ఒక చంద్రశేఖర్ ఆజాద్, అల్లటప్ప ఫాదర్ మదర్స్కి రారు కదా. అట్లా వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఇప్పుడు ఛత్రపతి శివాజీ మదర్ ఆయన చిన్నప్పటి నుంచి బ్రాటప్ చేసేటప్పటి నుంచే ఆయనకు అన్ని మంచి స్టోరీస్ చెప్పేది. ఆమె మంచిది కాబట్టే చెప్పింది కదా. ఆమె లోపల ఆ క్వాలిటీ ఉంది కాబట్టి అది శివాజీ లోపల అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది. తల్లి దగ్గర ఉన్న క్వాలిటీ పిల్లల నుంచి ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది అది. అదేవిధంగా ప్రవక్తను తీసుకుంటే, లేకపోతే జోసెఫ్ కానీ, మరియం కానీ, లేకపోతే ప్రవక్తని తీసుకుంటే మొహమ్మద్ని, అమీనా, అబ్దుల్లా కూడా గ్రేట్ అయి ఉంటారు వాళ్ళు. ఆయన చాలా సాదా సీదా మనిషి, ఇమాందారి మనిషి అని చదివిన నేను అబ్దుల్లా గురించి, తల్లి గురించి కూడా. అంటే
ఈ రోజుల్లో చూస్తే అంటే ఓషో దగ్గర అంటాడు 6000 సంవత్సరాల క్రితం కూడా చైనాలో ఒక బుక్ దొరికింది. 6000 సంవత్సరాల క్రితంది పురాతనమైనది. దాంట్లో కూడా సొసైటీ అంతా చెడిపోయింది అని రాసింది. అంటే ఏ టైం ఫ్రేమ్కి ఆ టైం ఫ్రేమ్ అట్లే అనిపిస్తుంది. కాకపోతే రిలేటబుల్గా చూస్తే ఇప్పుడు కాలేజెస్లో చూస్తే మనము కాలేజ్ చేసేటోళ్ళు కానీ లేకపోతే అంత మల్టిపుల్ ఎఫ్ఐఆర్సా ఒకటే టైంలో ఇద్దరు ముగ్గురితో ఎఫ్ఐఆర్ ఉంటే వాళ్ళు డిప్రెషన్లో ఉన్నట్టు ఉంటారు. వాళ్ళ ముఖంలో ఒక హ్యాపీనెస్ ఉండదు. లవ్లో ఉన్న ఫీలింగ్ అయినా మంచిగా ఎంజాయ్ చేయాలంటే ఒక్కసారి ఒక్క రిలేషన్లో ఉండాలి. ఒకవేళ దరిద్రం కిస్మత్ ఖరాబ్ అయితే వేరే రిలేషన్లోకి వెళ్తామేమో కానీ ఒక్కసారి ఒక్కరితోనే ఉంటే అది ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది, ఎంత కంఫర్ట్ ఉంటుంది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. ఇప్పుడు నేను చూసిన ఇప్పుడు నాకు ఒక లవర్ ఉంది ఉదాహరణకి. ఆ లవరు సెన్స్ లేనిది అయితే అది తీసుకుపోయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కల్పిస్తుంది నాకు. సౌమ్య, గీత, దీపిక, స్వప్న, రమ్య, హీన, మీన, శ్వేత, సమీష ఇట్లా అందరినీ కల్పిస్తుంది. సమీషనే కల్పిస్తుంది నన్ను అందరినీ. యాక్చువల్గా ఒక అమ్మాయితో ఇంట్రడ్యూస్ చేసుకోవడం అంటే ఒక పర్సన్ ఒక మ్యాన్గా చాలా పెద్ద డిఫికల్ట్ టాస్క్ అది. ఒక అబ్బాయి ఒక అమ్మాయితో పరిచయం చేసుకోవడం అనేది పెద్ద డిఫికల్ట్ టాస్క్ అది. అంత ఈజీ కాదు. వీడు చూడాలి, అమ్మాయి కూడా వీడిని చూస్తే ఓహో అమ్మాయి కూడా నా మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను అమ్మాయితో వెళ్ళి మాట్లాడవచ్చు అనే నేను అప్రోచ్ అయ్యేది చెప్తున్నా. ఫస్ట్ చూస్తాం మనం అమ్మాయి కూడా చూస్తుందా లేదా, అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందా లేదా. ఓకే చూస్తుంది, ఇంట్రెస్ట్ ఉంది అంటే మాట్లాడడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు నేను చూసిన అమ్మాయి చూడకపోయినా, అమ్మాయి చూసి నేను చూడకపోయినా అంటే అంత ఎంతో నచ్చితే కానీ అమ్మాయి చూడకపోయినా కూడా అమ్మాయి చూసేటట్టు ఆమెను ఇంప్రెస్ చేసి ఆమె ముందర కొద్దిగా మనం ఏదో పెద్ద హీరోయిజం లేకపోతే ఒక గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయి నాకు కానీ ఎక్స్పోజర్ తీసుకొచ్చి ఆమెను ఇంప్రెస్ చేసి చేసుకోనికి ఇట్లా ట్రై చేస్తాం కదా. ఇక్కడ ఏమవుతుంది, ఒక బోడి ఫ్రెండ్ తీసుకెళ్ళి అమ్మాయిలందరినీ కల్పిస్తే వీడు ఈ అమ్మాయితో మాట్లాడుకుంటూనే అమ్మాయి ఫ్రెండ్స్ కూడా లైటింగ్ కొడతాడు. మళ్ళీ ఈ అమ్మాయితో కంటిన్యూ ఉంటాడంటే అది మ్యారేజ్ వరకు వెళ్తాడంటే తెలియదు. అప్పటి వరకు మళ్ళీ వాళ్ళందరినీ గెలుపుతాడు. ఇక్కడ నేను ఇండివిజువల్గా నువ్వు వెళ్ళి పరిచయం చేసుకోవాలని అంత పెద్ద టాస్క్. అందుకని ఇప్పుడు అబ్బాయి ఉంటే సేమ్ ఈ వీని విషయం కూడా అట్లనే జరగవచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి వీడి ఫ్రెండ్స్ అందరినీ కల్పిస్తాడు, వీడు పక్క జరిగిన నెక్స్ట్ క్యూ ఆడే ఉంటాడు మళ్ళీ ఆప్షన్లో. ప్యూరిటీ లేదు కదా, అట్లా అయిపోయింది వరస్ట్గా. అందుకనే ఈ కాలేజెస్లో కూడా కొద్దిగా మోరల్ వాల్యూస్ నేర్పియాలి. బాధ ఏంటంటే ఇప్పుడు చేసుకునేటోనికి ఆ అమ్మాయి మంచి దొరకదా వాని అదృష్టం. ఇప్పుడు కొంతమంది కట్నానికి కక్కుర్తి పడేటోళ్ళు అవేం ఆలోచించరు. కొద్ది ఫ్యూచర్ దృష్టిలో ఉంచుకొని నాకు నా సంతానం కూడా మంచి నా పేరు నిలబెట్టేటోళ్ళు, నా వంశాన్ని అభివృద్ధి చేయాలంటే ఇట్లాంటి వాళ్ళకైతే అట్లాంటి వాళ్ళు పుట్టరు కదా. ఒకరితో నుండి మళ్ళీ నలుగురితో ఫోన్లో మాట్లాడి టెక్స్టింగ్ చేసి లేకపోతే